23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని ఏమంటారు? కర్కాటక రేఖ, ప్రధాన మధ్యాహ్న రేఖ, మకర రేఖ, భూమధ్య రేఖ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ మకర రేఖ. ఈ క్రింది వాటిలో సాహిత్య ఆధారం ఏది? భవనాలు, గుహలు, నాణాలు. గ్లోబ్, మ్యాపులు, జంతువుల ఎముకలు. పురాణాలు, మత సంబంధ గ్రంథాలు, స్మృతులు. రాతి పనిముట్లు, మట్టి పాత్రలు, కాల్చిన గింజలు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ పురాణాలు, మత సంబంధ గ్రంథాలు, స్మృతులు. 0 అవర్ దేనిని సూచిస్తుంది? రాజ్యసభలో భోజన సమయం, లోక్సభలో తేనేటి సమయం, ప్రభుత్వంలోని మంత్రుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సమయం, పార్లమెంటు సభ్యుడు ప్రాముఖ్యత గల ప్రశ్నలను లేవనెత్తే సమయం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ పార్లమెంటు సభ్యుడు ప్రాముఖ్యత గల ప్రశ్నలను లేవనెత్తే సమయం. గ్లోబు గురించి ఈ క్రింది వాటిలో ఏది సరైనది కాదు? గ్లోబు భూమికి ఒక నమూనా. అక్షాంశాల రేఖాంశాలు కలిగి ఉండటం గ్లోబు యొక్క ఒక లక్షణం. తాకి చూడగల లేదా స్పర్శతో గుర్తించగలిగే గ్లోబును ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఉపయోగించవచ్చు. దేశాల ఖచ్చితమైన ఆకారాలను గ్లోబు చూపించదు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ దేశాల ఖచ్చితమైన ఆకారాలను గ్లోబు చూపించదు. వివిధ రకాల జీవనోపాధుల గురించి బోధించేటప్పుడు ఈ క్రింది బోధన పద్ధతి సముచితమని? ఉపన్యాస పద్ధతి, చర్చా పద్ధతి, బొమ్మలు గీయించి లేదా రాయించి చర్చకు అనుమతించడం, పాఠ్యపుస్తకాలలో ఇచ్చిన వాక్యాలను బిగ్గరగా చదవడం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బొమ్మలు గీయించి లేదా రాయించి చర్చకు అనుమతించడం. ఇచ్చిన ఐచ్ఛికాలలో సరైన వాటిని జతపరచండి. రాతప్రతులు, రాయబడిన పురాతన గ్రంథాలు, శాసనాలు. తవ్వి తీసిన వస్తువులు, స్మారక కట్టడాలు. భూమి తవ్వగా బయలుపడిన భవనాలు, పురావస్తు ఆధారాలు. సారీ ఫ్రెండ్స్. రాతప్రతులు రాయబడిన పురాతన గ్రంథాలు, శాసనాలు లోహాలపై రాయబడిన ఆధారాలు, స్మారక కట్టడాలు భూమి తవ్వగా బయలుపడిన భవనాలు, పురావస్తు ఆధారాలు తవ్వి తీసిన వస్తువులు. క్రింది వాటిలో ఏది సరైనది? అక్షాంశ రేఖలను మధ్యాహ్న రేఖలు అంటారు. అక్షాంశ రేఖలన్నీ భూమధ్య రేఖల కన్నా తక్కువ పొడవు కలిగి ఉంటాయి. రేఖాంశ రేఖలను సమాంతర రేఖలు అంటారు. రేఖాంశ రేఖల పొడవులన్నీ వేరువేరుగా ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ అక్షాంశ రేఖలన్నీ భూమధ్య రేఖల కన్నా తక్కువ పొడవు కలిగి ఉంటాయి. భూభ్రమణం డాష్ నుండి డాష్ ఉంటుంది. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణాన, దక్షిణం, ఉత్తరం, పడమర, తూర్పు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ పడమర, తూర్పు. సాంఘిక శాస్త్రం బోధనాభ్యాసన దేనిని ప్రోత్సహిస్తుంది? మానవ విలువలైన స్వేచ్ఛ, నమ్మకము మరియు వైవిధ్యాన్ని గౌరవించటం. పాఠ్యపుస్తకాలలో వెలుబుచ్చిన అభిప్రాయాలను తెలుసుకుని వాటిని అనుసరించే సామర్థ్యం. తాను చదువుకున్న సబ్జెక్టులను ఉన్నత స్థాయి తరగతులలో అధ్యయనం చేయటం. సామాజిక మరియు రాజకీయ సమస్యలపై ప్రభుత్వం దృక్పథాన్ని నేర్చుకోవటం. మానవ విలువలైన స్వేచ్ఛ, నమ్మకం మరియు వైవిధ్యాన్ని గౌరవించటం. జీవనోపాధి పొందటానికి ప్రజలకు సమాన అవకాశాలు ఉన్నాయో లేదో పరిశీలించే సామర్థ్యం. ఉపన్యాస పద్ధతి, ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసన పద్ధతి, అసైన్మెంట్ ఇవ్వటం, పాఠ్యపుస్తకాలలో ఇచ్చిన వాక్యాలను బిగ్గరగా చదవటం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసన పద్ధతి. చూడండి,
ఫ్రెండ్స్ 10కి 10 మార్కులు ఎలా వచ్చాయో